హాయ్ హలో నేను మీ ఆర్జే క్రిష్. ఎలా ఉన్నారు? ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం విఘ్నేశ్వరుడు ఏకదంతునిగా పూజలు అందుకోవడానికి కారణం గురించి. అలాగే అసలు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఏకదంతుణ్ణి చేసిందెవరు? డెఫినెట్ గా చెప్తాను ఈ రోజు మన వీడియోలో. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మహాశివుడు ప్రసాదించిన అస్త్రశస్త్రాలతో దివ్య కవచ ప్రభావంతో పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి, అతని కుమారులను, సమస్త పరివారాన్ని యుద్ధంలో వధించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన మిత్రుడు అకృతపర్ణుడితో కలిసి సదాశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసానికి బయలుదేరాడు. ఆ సమయంలో శివపార్వతులు కైలాస మందిరంలో ఏకాంతంలో ఉన్నారు. మందిర ద్వారం దగ్గర కాపలాగా వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు. పరశురాముడు ద్వారం దగ్గర శివపార్వతీ తనయులైన వినాయకుడు, కుమారస్వామిని చూసి వారికి నమస్కరించాడు. పక్కనే ఉన్న క్షేత్రపాలకులు నంది, భృంగి తదితరులకు నమస్కరించి తన మిత్రుడు అకృతపర్ణుడితో కలిసి నేరుగా లోపలకు ప్రవేశించబోయాడు. అది గమనించిన వినాయకుడు, ఆగాగు భార్గవరామ, ఆగు, లోపల మాతాపితరులు ఏకాంతంలో ఉన్నారు. నేను లోపలికి వెళ్లి వారి ఆజ్ఞ తీసుకుని వస్తాను, అంతవరకు ఇక్కడే నిలిచి ఉండు అని వారించాడు. సోదరా, నాకు అనుమతి ఎందుకు? నేనిప్పుడే వెళ్లి వారిని దర్శించుకుంటాను. భూలోకంలో కార్తవీర్యాది మహావీరులను మహాశివ వరప్రసాదంతో యుద్ధంలో సంహరించి వచ్చాను. వారికి ఈ విషయమే చెప్పి ఆశీస్సులు తీసుకుని పోతాను అని పలికి పరశురాముడు అకృతపర్ణుడితో కలిసి చొరవగా ముందుకు నడిచాడు. పరశురామ, మాతాపితరుల ఏకాంతానికి భంగం కలిగించడం దోషం, కాసేపు ఓపిక పట్టు మృదువుగా చెప్పాడు వినాయకుడు. అప్పుడు పరశురాముడు, నేను శివుడికి పుత్ర సమానుడినే, నాకు అనుమతి అవసరం లేదు అని పలికి ద్వారం తలుపులు తోసుకుని అకృతపర్ణుడితో కలిసి లోపలకు అడుగుపెట్టాడు. పరశురాముడి దురుసుతనానికి వినాయకుడిలో సహనం నశించింది. వాళ్ళిద్దరినీ చెరోజబ్బ పట్టుకుని లాగి అవతలకు పడేశాడు. పరశురాముడికి కోపం వచ్చింది. వినాయకుడి మీదకు గండ్రగొడ్డలి ఎత్తాడు. వినాయకుడు లాఘవ ఆ చేతిని ఒడిసి పట్టుకున్నాడు. అలాగే అమాంతంగా పరశురాముణ్ణి పైకి లేపాడు. తనతో పాటే 7 ఊర్ధ్వలోకాలకు, తర్వాత 7 అధోలోకాలకు తిప్పాడు. అక్కడి నుంచి మళ్లీ ఊర్ధ్వలోకాలకు తీసుకుపోయి ఒక సరోవరంలోకి విసిరేశాడు. పరశురాముడు భయభ్రాంతుడయ్యాడు. తనని రక్షించమంటూ వినాయకుణ్ణి వేడుకున్నాడు. జాలి తలచిన వినాయకుడు అతన్ని తిరిగి కైలాస ద్వారం ముందుకు తీసుకువచ్చి విడిచిపెట్టాడు. యథాస్థితికి వచ్చినందుకు పరశురాముడు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే తనను పరాభవించిన వినాయకుడి మీద కోపంతో రగిలిపోయాడు. కోపాన్ని అణుచుకోలేక తన చేతిలోని పరశువును వినాయకుడి మీదకు విసిరాడు. పరశురాముడి చేతిలోని పరశువు అజేయమైనది. పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించిన ఆయుధం అది. దానికి తిరుగులేదు. తండ్రి ప్రసాదించిన పరశువును గౌరవించి వినాయకుడు దానికి తన ఎడమదంతాన్ని తాకించాడు. పరశువు తాకిడికి వినాయకుడి ఎడమదంతం నేలరాలింది. దంతం నేలపడగానే భూమి కంపించింది. దంతం నుంచి కారిన రక్తంతో నేల తడిసింది. ఈ దృశ్యం చూసి కుమారస్వామి, ప్రమదగణాలు పెద్దగా రోదించడం మొదలుపెట్టారు. ఈ అలజడికి పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. రక్తసిక్తమైన ముఖంతో ఏకతంతుడిగా కనిపించిన కుమారుణ్ణి చూసి పార్వతీదేవి చలించిపోయింది. ఏం జరిగిందంటూ కుమారస్వామిని అడిగింది. అతడు జరిగిందంతా చెప్పాడు. అది విన్న పార్వతికి చాలా కోపం వచ్చింది. చూశారా నాథా, మీ శిష్యుడైన భార్గవుడు మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడి మీదనే ప్రయోగించాడు. నాకు ఇంతకన్నా అవమానం లేదు. నేను నా తనయులను తీసుకుని మా పుట్టింటికి పోతాను అని కోపంగా పలికి లోపలికి వెళ్లిపోయింది. ఆమె మాటలు విన్న పరమశివుడు సంధానకర్తలైన రాధాకృష్ణులను స్మరించాడు. వారు తక్షణమే ప్రత్యక్షమయ్యారు. వారికి విషయమంతా చెప్పి ఎలాగైనా పార్వతీదేవికి నచ్చజెప్పమని కోరాడు. రాధాకృష్ణులు లోపలకు రావడంతో పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం పలికింది. ఆ వెనుకనే పరశురాముడు వచ్చి పార్వతీదేవి పాదాల ముందు సాష్టాంగపడి క్షమించమంటూ అభ్యర్థించాడు. అయినా పార్వతీదేవి కోపం చల్లారలేదు. అతణ్ణి మన్నించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని, పార్వతి, నీ వంటి జగన్మాతకు కోపం తగదు. ఈ పరశురాముడు కూడా నీకు పుత్ర సమానుడే. అపరాధం చేసినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఇకనైనా కాస్త కనికరించి ఇతన్ని క్షమించవమ్మా. ఏకదంతుడైనంత మాత్రాన నీ కుమారుడి కీర్తికి మచ్చరాదులే అని నచ్చజెప్పాడు. పార్వతీదేవి శాంతించి పరశురాముణ్ణి క్షమించింది. అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా పూజలందుకోసాగాడు. ఇది ఏకదంతుని కథ. మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆర్జే క్రిష్ ది ఇటర్నల్ వాయిస్ ఛానల్ కి. నేను మీ ఆర్జే క్రిష్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్.